అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మిక్స్డ్ నట్స్, సీడ్స్‌తో బెల్లము, చక్కెరతో కాకుండా డేట్స్ వేసుకొని హెల్తీ అండ్ టేస్టీ లడ్డూ ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క లడ్డు తింటే చాలు మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఎక్సర్‌సైజ్‌కి ముందుకి అలా తీసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇవ్వచ్చు. ఎవరైనా తినొచ్చు. డయాబెటిక్ వాళ్ళైనా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైనా మనం కొంచెం స్వీట్ తగ్గించుకొని వేసుకుంటే చక్కగా ఒక లడ్డు తీసుకోవచ్చు. ప్రోటీను, ఫైబరు, జింకు, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎన్నో విటమిన్స్ ఉంటాయి. మిక్స్డ్ నట్స్ కాబట్టి మన బాడీకి కావాల్సినవన్నీ చక్కగా హ్యాపీగా అందుతాయి. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు జీడిపప్పు, ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే నేను అన్ని నట్స్, సీడ్స్ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బాదం పప్పు, అలాగే ఒక కప్పు వాల్నట్స్. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అలా అయితే మనకి లడ్డూలు కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. టైం కొంచెం ఎక్కువ పడుతుంది. లేదంటే మీరు చిన్న చిన్న పీసెస్గా చేసుకొనైనా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పిస్తా తీసుకొని ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ ఇక్కడ నేను మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి 2 కప్పులు తీసుకున్నాను. అన్ని సీడ్స్, అన్ని నట్స్ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. అదైతే చూసుకోండి మీరు. మీరు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే ఆ కప్పుతో. వీటిలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి ఎప్పుడైనా సరే మనకి ఎక్కువసేపు మంచిగా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటేనే ఎక్కువ రోజులు లడ్డు స్టోర్ చేసుకోవటానికైనా బావుంటుందనమాట. చూడండి మంచి స్మెల్ ఒస్తాయి. నెయ్యిలో వేయించుకున్నాం కదా! కలర్ వచ్చిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటాం కదా! ఇవి అయితే చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది. హెయిర్‌కి కానీ చాలా మంచిది. అలాగే నువ్వులు, ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. తెల్లయి అయినా వేసుకోవచ్చు. ఏవుంటే అవి వేసుకోండి. ఇవి సిమ్‌లో పెట్టుకొని కొంచెం చిటపటలాడుతూ మంచి స్మెల్ వస్తాయి కదా మనకి నువ్వులు వేగేటప్పుడు. ఆ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకొని ఇందులో హాఫ్ కేజీ ఖర్జూరాలు వేస్తున్నాను. ఇవి మొత్తం నట్స్ ఒక 1 కేజీ వరకు వస్తాయి. సీడ్స్, నట్స్ మొత్తం కలిపి దానికి నేను హాఫ్ కేజీ ఖర్జూరం వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఈ ఖర్జూరం అంతా బాగా మెత్తగా అయ్యే వరకైతే వేయించుకోండి. అంటే మనకి మిక్సీ జార్‌లో వేసుకోవటానికి స్మూత్‌గా అవ్వటానికి కొంచెం హెల్ప్ అవుతుంది. మంచిగా చూడండి ఈ విధంగా కొంచెం పేస్ట్ లాగా అయ్యేటట్లుగా వేయించుకోండి సరిపోతుంది. ఈ విధంగా దగ్గర బాగా మెత్తగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇవన్నీ ఒక కిలో వరకు ఉంటాయి. అందుకోసం నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే స్వీట్ యాడ్ చేసుకోండి. ఇంకా బెల్లం కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఖర్జూరం ఒకటే స్వీట్ కోసం వేస్తున్నా. ఇలా అయితే మనం ఎవరైనా తినొచ్చు. కొంచెం డయాబెటిక్ వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక లడ్డు తినాలంటే చక్కగా ఇలా తినొచ్చనమాట. ఇందులో నేను కొంచెం యాలకులు అయితే వేసుకుంటున్నాను. ఒక 20 వరకు అట్లాగా. ఇప్పుడు ఇవి పలుకుగా ఉండేటట్లుగా వేసుకుంటే మనకి తినేటప్పుడు పంటమ్మడు తగులుతూ ఉంటుంది. సో, కొంచెం చుట్టక రాకుండా బాగా పౌడర్‌గా మెత్తగా వేసుకుంటే తినేటప్పుడు పళ్ళ కరుచుకుంటూ అలా చుట్టకొస్తూ ఉంటుంది కదా! ఇలా వేసుకోండి. కొంచెం పప్పు తగిలేటట్లుగా వేసుకోండి. బావుంటుంది. నేను ఒక 3 టైమ్స్‌గా అట్లా అయితే మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ఈ డేట్స్ ఇవి కూడా వేసుకొని అంతా కలిసేటట్లుగా అయితే గ్రైండ్ చేసుకున్నా. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇదంతా మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో నెయ్యి. నెయ్యి మీ ఇష్టం ఇంక. నేనైతే చిన్న కప్పుతోనే వేసుకుంటున్నా. సరిపోతుంది. నువ్వులు, డేట్స్ వేసాం కాబట్టి లడ్డూలైతే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకా ఎక్కువ నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బావుంటుంది. కంపల్సరీ వేసుకోండి. మనకి నువ్వుల స్మెల్లు, ఫ్లాక్స్ సీడ్సు, ఇన్ని నట్స్ వేసాం కదా! అసలు లడ్డూలు చుడుతుంటేనే అసలంత మంచి వాసనొస్తూ ఉంది. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. మీకు 15 డేస్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా లడ్డూలు చుట్టేసుకొని ఒక డబ్బాలో, గాజు సీసాలో గానీ, స్టీల్ డబ్బాలో అలా పెట్టేసుకోండి. బయటే పెట్టేసుకుంటే చక్కగా మనం రోజు ఒక లడ్డు తినొచ్చు. నేనైతే ఎక్సర్‌సైజ్‌కి ముందు తీసుకుంటాను. చాలా ఎక్కువ సేపు ఆకలేయకుండా అయితే ఉంటుంది. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అలా ఇచ్చేయొచ్చు.
చాలా హెల్తీ, టేస్టీ లడ్డు. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా రోజు ఒక లడ్డు తీసుకోవచ్చు. హెల్తీగా, టేస్టీగా తినాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మొత్తం ఒక 30 లడ్డూల వరకు అయినియి. ఇలా స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. చాలా బావున్నాయి. నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.